పరులకు మందు మా ప్రభా యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అయా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మా సృష్టికర్త తండ్రి, మమ్మల్ని తండ్రి జీవింపజేసే దేవుడు అయా మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. అయా ఈ సాయంకాల సమయం ప్రభా మరొకసారి అయా శుక్రవారం మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో ప్రభా ఒక్క దినం గడుపు తండ్రి, వేదిన కంటే శ్రేష్టం బయటనైనా అయా మాకు ఇచ్చిన తండ్రి ఆధిక్యత కూడా మీకు వందనాలు తెలుస్తాం ప్రభా. అయా మరి వారమంతా మీ కృపచేత భద్రపరిచిన తండ్రి, మా ఆరోగ్యాలు ప్రభా, మా ప్రతి రాకపోకలు ప్రభా, మా ప్రతి అడుగులో, మా ప్రతి ఆలోచనలో ప్రభా మీరు తోడే ఉండి మాకు నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన కాపుదల అయినా మాకు ఇచ్చిన బలమ శక్తి కొరకు మీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభా. మాకే కాకుండా తండ్రి మరి ఇండియాలో మా కుటుంబాలను ప్రభా మీరు బలపరిచి వాళ్ళందరినీ ప్రభావం తండ్రి అయా ఆరోగ్యంగా తండ్రి సురక్షితంగా ఉంచుతూ మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. మీకు వేలాది వందనాలు తెలుస్తున్నాను ప్రభా. అయా ఈ సాయంకాల సమయం ప్రభా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి అయినా అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. అయా మరి ఇంకా దాని ప్రభావం అందరినీ తండ్రి సమయానికి తీసుకురమ్మని ప్రభావం మీరు వేడుకుంటున్నాం తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలందరూ కొరకు మీకు వందనాలు తండ్రి. అయా మేము ప్రభావ తండ్రి మీ సన్నిధిలో కనబడడం తండ్రి అది గొప్ప భాగ్యం తండ్రి ప్రభావ మాకు ఇస్తుంది తండ్రి. అది వందనాలు తండ్రి. మేము ఈ సమయాన్ని ప్రభావ మేము ప్రభా తండ్రి ఉపయోగించుకొని పోతాను ప్రభా. మేము మీరు బలపడాలని తండ్రి ప్రభా ఈ సమయాన్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా. మరి మీ సన్నిధిలో గడిపిన సమయం తండ్రి ఎప్పుడు కూడా ప్రభా తండ్రి అది ప్రభా వ్యర్థం కారణమైనా మీకు వందనాలు తండ్రి ప్రభా. మీరు నడిపించండి ఆరాధన మొదటి నుంచి ప్రభా తండ్రి అంత వరకు ప్రభా మీరే ఘనత మహిమ పొందగలండి. యేసుక్రీస్తు మరి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము, జన్మాదులు విశేష రక్షణ సునాదము, వేణు కార్యక్రమము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము కొరింథీ 15:3-4 నేర్చుకున్నాం కదా మనం. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేచి లేపబడెను, 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ వాక్యం మనం చూసుకున్నాం గత వారం. 1 కొరింథీ 15:3-4 మనం ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాలు అని
చూద్దాం మనం. అయితే తెలుగులోని మనకి 3-4 వచనాలు సరిగ్గా మార్క్ చేసి ఉండదు. 1 నుంచి 7 వరకు అని చెప్పేసి 2 నుంచి 7 వరకు అని చెప్పి కంటిన్యూస్గా ఒకటే పెద్ద వర్స్ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే అందులో 3-4 ఇక్కడ నుంచి నేర్చుకుందాం మధ్యలో నుంచి. ఇక్కడ నుంచి ఉంది, దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను. అక్కడ నుంచి ఎవరైనా చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయంలోనే ఎవరైనా చదవచ్చు. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడింది. అంతవరకు. అయితే మనం నేర్చుకున్నాం ఎక్కడి నుంచి అంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి. అక్కడి నుంచి ఒకసారి చెప్తాం అందరం. రోమా 1:3-4 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. మనం ఇక్కడ చూస్తున్నాం, 2 విధాలుగా చూస్తున్నాం కదా. దావీదు సంతానంగాను దేవుని కుమారుడుగాను యేసుక్రీస్తు ప్రభు నిరూపింపబడినారు. మనం కొన్నిసార్లు వింటా ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు 100% మ్యాన్ అండ్ 100% గాడ్ అని. సంపూర్ణ మానవుడు ఇంకా సంపూర్ణమైన దేవుడు. దైవ కుమారునిగా ఆయన ప్రభావంతో నిరూపింపబడ్డారని. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి పుట్టినప్పుడు ఆయన దావీదు సంతానం. అంటే దావీదు ఎవరు? ఆయన రాజు కదా. రాజు వంశంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు రాజవంశంలో పుట్టారు. మానవునిగా ఈ లోకంలో పుట్టారు. గత వారంలో కూడా మనం నేర్చుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించారు. మన కొరకు క్రీస్తు మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారం చనిపోయాను, మృతి చెందని ఇంకా తిరిగి లేచును, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు ఎవరి సంతానం అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో మధ్యలో లేచి దేవుడు అని చెప్పలేదు, కానీ ఆయన యొక్క జీనియాలజీ మనకి ఇవ్వబడింది, వంశావళి ఇవ్వబడింది. ఆయన రాజవంశంలో పుట్టారు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా ఆయన దైవ కుమారుడుగా నిరూపింపబడ్డారు. ఆ నిరూపణలన్నింటినీ మనకి చూపిస్తా ఉన్నారు వాక్యంలోని ఇంకా చరిత్రలో కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వల్ల, మృతుల్లో నుండి పునరుత్థానుడై తిరిగి లేవడం వల్ల ఆయన దైవ కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డారు. అయితే ఇది ఏమంటున్నారు? ఈ వార్తని మనం ఏమంటున్నాము? సువార్త అంటున్నాం, శుభవార్త అన్నమాట. ఈ శుభవార్త యేసుక్రీస్తు ప్రభు పుట్టారు, తర్వాత రాజవంశంలో పుట్టారు, ఆయన దైవ కుమారుడుగా నిరూపింపబడ్డారు. కరెక్టే. ఇది నాకేమైతుంది, నా కోసం నాకెందుకు చెప్తున్నారు, నేనేం చేయాలి అని అన్నప్పుడు ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన ఆ యొక్క ప్రాయశ్చిత్తం, క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయినది, నీకు నాకు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, లేకపోతే దేవుని కుమారుడు కావడానికి, దేవుని రాజ్యంలోనికి మనకి ప్రవేశం దొరికింది. అప్పుడంట మనకి గేట్స్ ఓపెన్ అయినాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారో ఆ రోజు మనకి దేవుని యొక్క కృప ద్వారములు, ఆ డోర్స్ మన కోసం తెరవబడ్డాయి. వెంటనే ఎప్పుడైతే పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి రండి, నా హృదయంలోనికి రండి, నాకు మీరు కావాలి, నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన యేసు ప్రభు నన్ను క్షమించి నాకు సహాయం చేయండి, నన్ను నీ బిడ్డగా చేసుకున్నాను. ఎప్పుడైతే నువ్వు అడిగిన వెంటనే లోపలికి ఎంట్రీ దొరికేస్తుంది అన్నమాట. వెంటనే రక్షణ ఇస్తున్నారు. అంత చక్కని గొప్ప శక్తివంతమైన శుభవార్త ఇది. చాలా పవర్ఫుల్ అన్నమాట. సువార్తలోని చాలా శక్తి. ఎందుకో తెలుసా? ఎవ్వరూ రక్షించలేని ఎన్నో జీవితాలు
పాడైపోయిన జీవితాలు, ఎంతో దుర్మార్గంగా బ్రతుకుతున్న జీవితాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా రక్షించబడి మనసు పొంది మన జీవితాలన్నీ మారిపోయినాయి కదా. ఎంత శక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క కూర్చిన శుభవార్త. అది నీ కొరకే, నా కొరకే. ఈరోజు నువ్వు అడిగినావంటే, యేసయ్య నా జీవితంలోనికి రండి, నన్ను క్షమించండి, నేను చేసిన పాపం బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు చేసిన ప్రాయశ్చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఏ రోజైతే చెప్పావో ఆ క్షణమే నువ్వు ఆ లోపలికి ఎంటర్ అయిపోతావు. ఏ లోపలికి? దేవుని యొక్క రాజ్యంలోకి, దేవుని యొక్క కుమారుడిగా చేయబడుతుంది. అంత గొప్ప శుభవార్త ఇది. ఈ శుభవార్తనంటే, ఆయన సువార్తనంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఆయన ఆరోహణం అవ్వకముందు అన్నారు, సమస్త జనులకు వెళ్ళి చెప్పండి ఈ మాట అని అన్నారు. ఈ సువార్తను ఏం చెప్పమన్నారు? సమస్త జనులకు, అంటే ఊపిరున్న ప్రతి ఒక్కడూ వినవలసిన వార్త ఏంటో తెలుసా? ఇది, ఈ శుభవార్త. భూమి మీద ఉన్న ప్రతి జనం కూడా వినవలసిన శుభవార్త ఇది, ఈ శుభవార్త. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేశారయ్యా ప్రాయశ్చిత్తం. ఈ వార్తని రక్షింపబడిన వాళ్ళవు ప్రతిరోజు ఎంజాయ్ చేయగలిగిన వార్త ఏంటో తెలుసా? ఈ శుభవార్త. అందుకొరకే నేను దేవుని బిడ్డగా పిలవబడుతున్నాను. పొద్దున లేచి ధ్యానించుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే వరకు వెయిట్ చేయక్కర్లేదు, ఈస్టర్ వరకు వెయిట్ చేయక్కర్లేదు. ప్రతిరోజు ధ్యానించుకోవాల్సిన ఒక ఈ సత్యాన్ని రోజు ధ్యానించుకోవాల్సిన సత్యం ఇది. నా కొరకే యేసయ్య ఆశీర్వాదం, నాకు బదులుగానే ఆయన చనిపోయారు, నాకు బదులుగా ఆయన ప్రాణం పెట్టారు అనే వార్తని రోజు ధ్యానించుకోవాలని మనం చేస్తున్నాను. నేను విశ్వాసులైన వారికి, ఎవరైతే ఇంకా అంగీకరించలేదో వారికి ఈరోజు దేవుడు చెప్తున్నారు, రాయా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను, తన బిడ్డగా చేసుకో. సో ఈ వాక్యంని మనం జ్ఞాపకం చేస్తున్నాం. లాస్ట్ వీక్ కూడా మనం స్వార్థను గురించి నేర్చుకున్నాం. మనం ఈరోజు కూడా ఇదే జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు. ఏంటంటే చెప్దాం మనం, రోమా 1:3-4. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిన. రోమా 1:3-4 వాక్యం జ్ఞాపకం చేసుకుందాము, కరెక్ట్గా పెడదాం. ఈ వాక్యంలోంచి సారాన్ని మనం అనుభవించి సంతోషిద్దాం, ఆస్వాదింపబడదాం. అని చెప్పేసి ఒక దేవుని సేవకురాలు పండిత్ 1860వ సంవత్సరం పుట్టి 1922వ సంవత్సరం ఆమె చనిపోయినారు. పండిత్ రామాబాయి. ఈమె పుట్టినప్పుడు ఆమె బ్రాహ్మణ కుటుంబంలో పెరిగి ఆ సంస్కృత శ్లోకాలని ఎట్లా చెప్తున్నాయంటే వాటర్ లాగా, నీళ్ళలాగా ఆమె చెప్తున్నట్టు చిన్నప్పటి నుంచి. సో ఆమె సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు ఆమె నడుచుకుంటా, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నడుచుకుంటా వాళ్ళు ఈ శ్లోకాలు చెప్పుకుంటా సంపాదిస్తుందంట. రోజు ఫుడ్ కోసము అట్లా పనిచేస్తుందంట ఆమె చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత ఒక దగ్గర కలకట్టా పోయిన తర్వాత ఆమె దేవుని తెలుసుకున్న తర్వాత ఈ పండిత్ రామాబాయి ఆమె పండిత్ అని చెప్పేసి అవార్డు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆమె దేవుని తెలుసుకుని యేసుని తెలుసుకుని ఆమె యేసు కోసం నిలబడుతుందో ఆమె జీవితంలో మరి ఎన్నో గొప్ప కార్యాలు ఆమె చూసినట్టు. ఆమె పూనాలో ఒక ముక్తి మిషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్, ఈ ఎవరైతే మరి స్త్రీలకి ఇంకా పేరెంట్స్ లేని వారికి ఆమె స్థాపించి ఒక పెద్ద ఆర్గనైజేషన్ అక్కడ జరుగుతూ ఉంది. ఆమె చనిపోయింది. ఆమె ఒక మాట, ఆమె ప్రతిసారి ఒక మాట అంటూ ఉంటుందంట. ఆమె బుక్స్ చదివినప్పుడు వెనుక ఆమె మెయిన్ పంచ్ లైన్ లేకపోతే ఆమె ఏమేందో అక్కడ రాసి ఉంటుంది. ఏముంటుందంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ లైఫ్ టోటలీ కమిటెడ్ టు గాడ్, హ్యాస్ నథింగ్ టు ఫియర్, నథింగ్ టు లూజ్, నథింగ్ టు రిగ్రెట్. తెలుగులో అక్కడ చెప్పాలంటే ఒక మనిషి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే అంట మనకు దేని గురించి భయం ఉండదంట, ఇంకా మనం ఏది కూడా పోగొట్టుకోమంట. ఇంకొకటి దేని గురించి మనము చింతించము, నిరాశపడము, ఇంక మనము విచారించము. ఆమె చెప్తాము. ఎవరు? పండిత్ రామాబాయి. ఆమె యేసుక్రీస్తుని తెలుసుకొని యేసుక్రీస్తు నడిచినప్పుడు ఆమె తెలుసుకుంది యేసు ప్రభు అంటే ఎంత గొప్ప దేవుడు ఆయన. ఎప్పుడైతే యేసుని నమ్మితే భయం ఉండదండి.
సో దేవుడు ఆమె చెప్పినందుకే కాదు, కానీ మనం దేవుడి వాక్యం చూద్దాము. దేవుడి వాక్యము ఏం మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే దేవుడి వాక్యం ఏం మనకు చెప్తా ఉన్నాడు చూస్తూ ఉంటే నేను కొన్ని చదువుతూ ఉంటాను, జస్ట్ వినండి. అక్కడ వింటా ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు అన్ని తెలిసిన వాక్యాలే. కీర్తనలు 34 వచనంలో 34 అధ్యాయంలో ఉంటుంది. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఎవరు తెరవద్దు, జస్ట్ వింటా ఉండండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించగలడు. కీర్తనలు 23 మనకు తెలిసినది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు గడ్డ నీ దండము నన్ను ఆదరిస్తామని చెప్తుంది. కీర్తనలు 27వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడగలను. యెహోవా నా ప్రాణం దుర్గము, ఎవరికి వెరుతును. ఇంకా యెషయా గ్రంథం 41వ వచనంలో అంటా ఉంటాడు యెషయా, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకు, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను చెప్తాను. ఇంకా ఈ ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయంలో మోషేతో అంటా ఉంటాడు ఏమంటాడంటే, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుచున్నాను. మనకందరికీ తెలిసిన ఈ కీర్తన 91వ కీర్తనలో కూడా రాస్తూ ఉంటాడు, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నము పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందు. ఇంకా చివరిగా యెహోషువ 8వ అధ్యాయంలో అంటా ఉంటాడు యెహోషువకి, మరియు యెహోషువతో ఇట్లా నేను భయపడకము జడియకు. సో దేవుడు కూడా మన మన తండ్రి అయిన దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారు కూడా మనకు ప్రతిసారి దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, భయపడొద్దని చెప్పేసి ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకున్నప్పుడల్లా దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడు, భయపడొద్దని చెప్పేసి. సో భయం అనేది నార్మలే మనకు కదా, తప్పకుండా ప్రతి ఒక్కరికి భయం అనేది వస్తూ ఉంటుంది. అది దేవుని సేవకులైనా కానీ చెప్పేసి నమ్మకున్న దేవుడు లేని వారికి కూడా భయం అనేది ఉంటుంది. కానీ యేసుక్రీస్తు నమ్మిన మనము ప్రత్యేకమైన జనాంగం కదా, మనము డిఫరెంట్ పీపుల్ అంటే, మనం చోజన్ పీపుల్ అంటే, మనము ఏర్పరచుకున్న జనాంగం అని చెప్పేసి ఈ భక్తుడు పేతురు రాస్తా ఉన్నాడు. 1వ పేతురు పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో మనకు అందరికీ తెలిసినది, మనం ఇది కంఠత వాక్యం నేర్చుకున్నాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ప్రత్యేకమైన జనాంగం. మనము డిఫరెంట్ పీపుల్, మనం పెక్యులర్ పీపుల్, మనం స్పెషల్ పీపుల్. మనం సో దేవుడు అని చెప్పేసి మనము ధైర్యపడాలి, భయం మనకు ఉండద్దు. ప్రతిరోజు దేవుడు అదే చెప్తా ఉంటాడు, భయపడదు. భయం ఏం చేస్తుంటే మనల్ని కృంగదీస్తూ ఉంటాం, భయం మనము వణికిపోతూ ఉంటాం భయం కాదు. సో దేవుడు ప్రతిసారి మనకు మాట్లాడుతున్నాడు, భయపడొద్దు అని చెప్పేసి దేవుడు మనకు చెప్తాడు. మనము దేవుడి వాక్యం నుంచి చూద్దాము. ఒక వ్యక్తి, ఈ వ్యక్తి మనకందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన రాజు, యూద రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి. యూద రాజ్యం పరిపాలిస్తున్న వ్యక్తి రాజుల్లో కొంతమంది మంచి రాజులు, కొంతమంది ఏమో మంచిగా పరిపాలించని దేవునికి భయపడే రాజు కూడా ఉన్నారనమాట. సో ఈ రాజు గురించి చూద్దాము. ఈ రాజు పేరు హిజ్కియా మనకందరికీ తెలిసిన రాజు. ఈ రాజు గురించి మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము మనం చూద్దాం. అక్కడ ఈ రాజు ఎటువంటి రాజు, లేకపోతే ఈ రాజు ఎంత బలమైన రాజు, ఈ రాజు ఏ విధంగా దేవుణ్ణి వెంబడించిందో మనం చూడొచ్చు. ఇక్కడ 2వ రాజు గ్రంథము 18వ అధ్యాయము మొదటి 7 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. ఇశ్రాయేలు రాజును ఏల కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయిచూ వచ్చి ఉండిరి.
అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. ఎంత మంచిగా ఆయన గురించి రాయబడ్డారు కదా. ఆయన యూద రాజుల్లో అటువంటి రాజు లేడంట. అంటే అంత బలమైన వ్యక్తి, దేవుణ్ణి వెంబడిస్తున్న వ్యక్తి, ఇంకా అన్ని విధాలుగా మరి ఆ రాజ్యంలో కూడా నెమ్మది ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఇట్లా నెమ్మది ఉన్నా కానీ కొన్నిసార్లు ఈ ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు మనము ఎప్పుడు కూడా స్మూత్గానే ఉంటుంది లైఫ్, లేకపోతే ఎప్పుడు కూడా మనము సాఫ్ట్గానే ఉంటుంది, మన పాటలో ఏమీ అడ్డంకులు ఉండవని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని కష్ట పరిస్థితులు, లేకపోతే క్లిష్ట పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు రావచ్చు. ఇటువంటి ఈ మంచి రాజు జీవితంలో మనం చూస్తాము. ముందుకెళ్ళిన తర్వాత 13వ వచనంలో నేను చదువుతా ఉన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 13వ వచనం చదువుతాము. అదే 18వ అధ్యాయంలో 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రకారములు గల పట్టణములన్నిటినీ మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా, పట్టుకున్నాడంట. ఆ అష్షూరు రాజు ఏం చేసినట్టే 14 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చేసి ఎట్లా వచ్చినట్టు వచ్చేసి ఇక పట్టణాలన్నింటినీ కూడా ఆయన పట్టేసుకున్నాడు. అక్కడ రాసింది అక్కడ కదా, ఏమని రాసింది అక్కడ? పట్టణాలన్నింటినీ మీదకి వచ్చి వాటిని పట్టుకున్నాడు. అంటే వాళ్ళని ఆల్రెడీ కాంకర్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఇండియా ఉందనుకో, ఆల్మోస్ట్ ఉన్న 30 స్టేట్స్లో అన్ని స్టేట్స్ అన్నింటినీ కూడా ఆయన ఆక్యుపై చేసిండు. ఢిల్లీ ఒకటే ఆయన ఆక్యుపై చేసిపోయాడు. అంటే అట్లా ఆ యూదా అంతట్లో కూడా ఉన్న ప్రతి స్టేట్ని ఆక్యుపై చేసినాడు. కానీ అక్కడ ఉన్న యెరూషలేముని మాత్రం ఆయన తాకలేదు. ఎందుకంటే అక్కడ రాజునుడు అక్కడంతా సైనికుడు. ఆల్రెడీ ఈ ఎనిమి వచ్చేసింది లోపలికి కదా, ఆ రాజ్యం లోపల ఉన్నాడు అక్కడ. అది చదవగానే నాకు అనిపించింది, మన జీవితంలో కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అరే వైరస్ వచ్చేసింది, పాజిటివ్ అయిపోయింది, లేకపోతే టర్మినేషన్ లెటర్ వాడు టైప్ చేస్తున్నాడు, లేకపోతే నా వీసా క్యాన్సిల్ అయిపోయింది, నన్ను పంపించేస్తున్నాడు, లేకపోతే ఆ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నది అని చెప్పేసి అట్లా అనిపించింది నాకు. ఆ సిచ్యువేషన్ వినగానే వాళ్ళు చుట్టూ ఉన్నారు అక్కడ. అష్షూరు రాజు చుట్టుకొని ఇక ఎప్పుడు అటాక్ చేద్దాం ఆ జెరూసలేంని, అది తీసుకుంటే మొత్తం యూదా అంతా నాశనమైనట్టే. మన జీవితంలో కొన్నిసార్లు అట్లా అవుతా ఉంటుంది. అనిపిస్తుంది, అరే అయిపోయింది నా పని, లేకపోతే నేను పడిపోతున్నా, లేకపోతే నేను ఇక కంట్రోల్ చేయలేకపోతున్నాను, నేను జాబ్ చేయలేకపోతున్నాను, లేకపోతే నా ఫ్యామిలీలో ఈ ఏమంటారు మ్యారేజ్ల ఈ సంబంధంలో ఇది మంచిగా అవుతలేదని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ కూడా మరి అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఈ హిజ్కియా అనుభవిస్తూ ఉన్నాడు. చూద్దాం అక్కడ అనుభవిస్తున్నప్పుడు ఆయన ఏం చేసిందంటే నెక్స్ట్ 14వ వచనంలో ఆయన సొంతగా ఆలోచించిండు. ఎవరు? హిజ్కియా. ఆయన దేవుని దగ్గర పోకుండా సొంతగా ఆలోచించి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు 14వ వచనంలో? యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు నొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి నీవు తిరిగి వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించదునని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదరాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారంను జుల్మానాగా నియమించాను. అక్కడ ఆయన సొంతగా ఆయన డెసిషన్ తీసుకుంటా ఉన్నాడు. మంచి రాజు, ఆయన దేవుల్లో బలంగా ఉన్న వ్యక్తి. ఆయన గురించి విన్నాం కదా, మొదటి 7 వచనాల్లో ఎంత బలంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ ఈ అటువంటి సిచ్యువేషన్ వచ్చే వరకు ఆయన ఏం చేసిందంటే దూతలను పంపించి నా తప్పైంది అని చెప్పేసి రాజు చెప్పి, నువ్వు ఎంత ఇస్తా అంటే నేను అంత ఇచ్చేస్తా అని చెప్పేసి కమిట్ అయిపోయాడు. అప్పుడు ఆయన ఆశీర్వాదం ఏం చేసిండు, ఎంత అడిగిందంటే ఆల్మోస్ట్ అది క్యాల్కులేట్ చేస్తే ఇప్పట్లో 1500 కోట్ల రూపాయలు. అది తీసుకుపోయి ఇచ్చేసి ఎట్లా ఇచ్చిండు? ఆ బంగారం అంతా మొత్తం ఆ యూదలో ఉన్న బంగారం అంతా తీసుకుపోయిండు. అదంతా తీసేసిందంట. ప్లస్ టెంపుల్ ఆ దేవాలయంలో ఉన్న గోడలు ఇంకా తలుపులు బంగారం ఉంటే అవన్నీ తీసి ఆ రాజుకి ఇచ్చేసింది. ఆయన సొంత ఆలోచనతోటి ఆయన చేస్తా ఉన్నాడు. ఛాన్సల్ మనం కూడా ఈ భయపడినప్పుడు లేకపోతే తొందర అయినప్పుడు మనము
దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని దగ్గర పోకుండా మన సొంతగా నిర్ణయం తీసుకొని మనము తప్పు చేస్తాం. ఇక్కడ జరిగింది అది జరిగిన తర్వాత అది తీసుకొని ఊకోవాలి కదా. అంత పైసలు వచ్చినప్పుడు, బంగారం వచ్చినప్పుడు అశూర్ రాజు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోలేదు, మళ్ళీ వచ్చింది వాడు మళ్ళీ వచ్చి చెప్తా ఉన్నాడు. అక్కడ చూద్దాం మనం ఇక్కడ. అంతటా అష్షూరు రాజు తర్తానును, రబ్సారీసును, రబ్షకేనును లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహంతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి రెండోసారి దండ మొత్తం ఆ సైన్యం తీసుకొని వచ్చి అక్కడ నిలబడ్డాడు. దేనికి? యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఇంకా వాళ్ళకి భయమైతా ఉన్నది. అది సొంత ఆలోచనతో ఇచ్చిన అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళొకసారి మొత్తం అంతా చుట్టూ ముట్టేసింది యెరూషలేమంతా. వాళ్ళు రెడీగా ఉన్నారు ఆక్యుపై చేయడానికి, వార్ చేసి దాన్ని, యుద్ధం చేసి దాన్ని సంహరించడానికి, లేకపోతే ఆ రాజుని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్న అశూరు రాజు ఏం చేస్తున్నారంటే ఈ మనుషులందరినీ నిరుత్సాహానికి, లేకపోతే నిరుత్సాహం చేయడానికి, వాళ్ళని ఫిజికల్గా లేకపోతే మెంటల్గా డౌన్ చేయడానికి వేరే వేరే మాటలతోటి వాళ్ళని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారంట. 25వ వచనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడు అక్కడ, అశూరు రాజు ఏమంటున్నాడు 25వ వచనంలో, యెహోవా సెలవు నొందకే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి తినా లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞించిన. నేను దేవుడి మాటలు మాట్లాడుతుంది అక్కడ. నాకు దేవుడు చెప్పిండు నేను యెరూషలేముని ధ్వంసం చేయాలని చెప్పేసి. చూద్దాం కదా అక్కడ దేవుడు చెప్పిండంట. అక్కడ కొన్నిసార్లు ఈ సాతాను కూడా ఏం చేస్తాడంటే ఆ దేవుని వేషంలో లేకపోతే వెలుగుదూతలాగా వస్తూ ఉంటాడు. సో అక్కడ దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ సాతాను వెలుగు దూతలాగా వచ్చి మనల్ని ట్రబుల్ చేస్తూ ఉంటాడంట. మనం చూద్దాం అది ఎక్కడ రాసిందంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో మనం చూద్దాం. అక్కడ 2వ కొరింథీ పత్రిక 11:14. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు. అది సాతాను కొన్నిసార్లు మనం దగ్గరికి వచ్చి దేవుని విషయంలో వేరే రాంగ్ అడ్వైస్ ఇస్తూ ఉంటాం. తప్పుడు బోధనలు లేకపోతే తప్పుడు ఆలోచనలు మనకు పెడతా ఉంటాం. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆయన వచ్చి వాడు అశూరు రాజు వచ్చి దేవుడే చెప్పినని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చెప్పి ఇంకా అంటున్నాడు ఇంకా హిజ్కియా గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉంటాడు అక్కడ హిజ్కియా గురించి 32వ వచనంలో ఉంటుంది అక్కడ. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి 30 నుంచి 31 వరకు యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్తున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు. ఇక్కడ చెప్తా ఉన్నాడు అక్కడ, నువ్వు హిజ్కియా దేవుని నమ్మడం చెప్తే మీరు వాటిని నమ్మొద్దని చెప్తా ఉన్నాడు కదా. రెండు విధంగా ఆ మనుషులందరినీ కూడా డిస్కరేజ్ చేస్తా ఉన్నాడు. మనుషులందరినీ కూడా వాళ్ళ మనుషులని కృంగతీస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న ఆ ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే అక్కడ ఉన్న యూదులని కూడా అందరినీ కృంగతీస్తా ఉన్నాడు. ఈ సాతాను చేసే పనులు ఏంటంటే మన ఎనిమిది ఏం చేస్తాడంటే మనల్ని కృంగతీస్తా ఉన్నాడు, మనల్ని భయపడతా ఉంటాడు, మనల్ని మన హృదయంలో అల్లజడి రేగిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే భయమైనప్పుడు లేకపోతే ఎప్పుడైతే మనకు తొందర వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే హిజ్కియా తర్వాత తెలుసుకొని చేస్తా ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే ఆయనకు జ్ఞానం వచ్చిందో లేకపోతే ఆయన తెలివి వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందో మనము చూద్దాం. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటలన్నీ విన్నాక ఈ అసిరియా రాజు మాటలన్నీ విన్న తర్వాత అక్కడ ఉన్న ఈ హిజ్కియా రాజు సంబంధించిన ఈ ప్రధాన ఆయన ఇంకా ప్రధాన యాజకుడు ఇంకా వాళ్ళందరూ కూడా పెద్దలు కూడా వాళ్ళు వచ్చి హిజ్కియా తోటి ఏమంటున్నారు అక్కడ 37వ వచనంలో గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును శాస్త్రిజగు షబ్నాయు రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షకే పలికిన మాటలని తెలియజెప్పింది. వాళ్ళకు ఇంకా వాళ్ళకు ఓపిక లేదు వాళ్ళకి.
వాళ్ళంతా డిస్కరేజ్ అయిపోయి వాళ్ళ బట్టలు చింపుకొని వాళ్ళు చాలా దుఃఖపడుకుంటా రాజు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయింది. వాళ్ళు అక్కడ ఉన్న వింటున్న మాటలు కానీ, లేకపోతే అక్కడ వాళ్ళు సైన్యం చూసి వాళ్ళు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఇంకా మాకు బలం లేదని చెప్పేసి ఇక్కడ బట్టలు చింపుకొని వాళ్ళు సాడ్గా ఉంటారు. అప్పుడు మనం చూస్తాం హెజ్కియాకి జ్ఞానం వస్తుంది. అప్పుడు హెజ్కియా ఏం చేస్తుందంటే, అప్పుడు ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ చూసినాడో, మాకు బలం లేదు ఆయన, మేము ఏం చేయలేము అన్న ఆ స్థితిలో భయం ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ 1st వర్స్లో మనం చూస్తాము హెజ్కియా ఎక్కడికి వెళ్ళినట్టు మనం చూద్దాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరంకు పోయి ఆమేన్. అప్పుడు ఆయన జ్ఞానం వచ్చింది, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, నాకు రక్షణ అని చెప్పేసి ఆయన కూడా బట్టలు చింపుకొని ఆయన కూడా, ప్రభా నాకు అవేం బలం లేదు ఆయన, నా భయంలో నేను నీ దగ్గరకు వస్తా అని చెప్పేసి ఆయన దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటా ఆయన మందిరానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. సో మన భయాల్లో, లేకపోతే మనం భయమైనప్పుడు మనము ఎక్కడ పరిగెత్తాలంటే దేవుని సన్నిధికి పరిగెత్తాలి. దేవుని దగ్గరికి మనము పరిగెత్తాలి. దేవుని దగ్గరికి మనం పోయినప్పుడు మనకు సరైన ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఆయన వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి, ఆ బట్టలు చింపుకొని మరి ఆ గుణపట్ట కట్టుకొని మరి ఆ బాధతోటి ఆయన మందిరానికి వెళ్ళి, ప్రభువా మరి నువ్వే మాకు ఆన్సర్ ఇవ్వాలి, నువ్వే మమ్మల్ని కాపాడని చెప్పేసి ఆయన సన్నిధికి వెళ్ళినాడు. మనం చూస్తాం కీర్తనకారుడు కూడా 121 దావీదు అంటాడు, ఆయన అంటా ఉన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎదుర్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నా సహాయము. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు, నన్ను సృష్టించింది ఆయన. సో మనం పరిగెత్తాల్సింది మన చేతులు, మన కన్నులు, మన 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 మనసంతా కూడా ఎక్కడ ఉండాలంటే ఆయన వైపు మనము తిరగాలి. ప్రతి ఆపదలు, ప్రతి భయం, అది చిన్న భయం అయినా కానీ, పెద్ద భయం కానీ, పెద్ద భయం అయినా కానీ మనం పరిగెత్తాల్సింది ఎక్కడికంటే ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి మనం పరిగెత్తాలి. ఉదయాన్నే మనము ఏదైనా ఆందోళన అయినప్పుడు మనము ఆ మనిషికి ఫోన్ చేసి, ఇక్కడ ఫోన్ చేసి అవన్నీ తొందరపడకుండా నెమ్మదిగా మనం మోకాల నుండి ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు మనకు ఆయన సమాధానం చేస్తాం, ఆయన మనకు సమాధానం చేస్తాం. సో మన తొందరలో, మన భయాల్లో మనము ఎక్కడ పరిగెత్తాం కదా. చాలాసార్లు మనం తొందరపడుతూ ఉంటాం. న్యూస్ వినంగానే, ఇండియా నుంచి ఈ న్యూస్ రాగానే చెమటలు పడిపోతూ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఫోన్ వస్తేనే అరే ఏమవుతా ఉంటాం. భయం వద్దు, దేవుడు మనకు తోడైనట్టు, దేవుడు మనకు తోడైనట్టు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిందో మనం చూద్దాము. హెజ్కియా అక్కడ ఆ రాజ్యంలో, ఆ కాలంలో ఈ ప్రవక్త ఉండే, ఎవరంటే ఆయన యెషయా ప్రవక్త. అప్పుడు ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని పనులు చేసే కాలము దేవుని కాలం అనమాట, యెషయా కాలం. అప్పుడు ఈ హెజ్కియా అంటాడు, మీరు పోయి ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కోండి ఇదేంటి అని చెప్పేసి పంపించినప్పుడు చూద్దాం మనము 6వ వచనంలో మరి ఏమంటాడో ఆ ప్రవక్త, యెషయా ప్రవక్త 19వ అధ్యాయము 5-6 చదువుతున్నాం. రాజైన హిజ్కియా సేవకులు యెషయా వద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. మొట్టమొదటి మాట ఆయన చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు భయపడక. వాడు అంతే, వాడు నన్ను దూషించిండు. వాడు అన్నాడు, వాడేమంటున్నాడు, అసిరియా అంటున్నాడు, దేవుడే నన్ను పంపించిండు, లేకపోతే నువ్వు యెషయా దేవుడిని నమ్మమంటే నమ్మొద్దని చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అవన్నీ కూడా అబద్ధాలే, వాడు నన్ను దూషిస్తా ఉన్నాడు, కానీ నువ్వు భయపడకని చెప్తా ఉన్నాడు. సో మన ప్రతి భయంలో, మన ప్రతి ఆందోళనలో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్తామో దేవుడు మనకు చెప్తా ఉంటాడు, నువ్వు ఫస్ట్ ఏం చెప్తున్నావు అంటే నువ్వు భయపడతావు. ప్రతిదీ నీకు జాబ్ రిజిగ్నేషన్ వచ్చినా కానీ, జాబ్ వెళ్ళిపోయినా, అక్కడ తొందర ఇంటి దగ్గర హాస్పిటల్ అడ్మిట్ అయినా కానీ, లేకపోతే పిల్లలకు ఏమైనా జ్వరం వచ్చినా కానీ తొందరపడకు, భయపడకు. మనము దేవుని దగ్గరికి వెళ్దాం. యేసయ్య మనకున్నాడు, మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడని చెప్పేసి మనము తెలుసుకోవాలి. మనం చాలాసార్లు వేరే అన్ని ఉపయోగించి మనం ఏ విధంగా అయితే హెజ్కియా ఫస్ట్నే పోతే మంచుకుంటుంటే ఆయన ఆల్మోస్ట్ 1500 కోట్లు పోయినాయి, అన్నీ పోయినాయి, లాస్ట్లో వస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు అది డిలే చేసినప్పుడు మనం చాలా నష్టపోతామేమో.
కదా, నష్టపోతాం మేము. సో నష్టపోకుండా మనం సరైన టైంకి మనము ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతామో మనకు ఆశ్రయం మనకు ఇస్తాం. సో మన ప్రతి భయాల్లో కూడా ఆయన మనకు సహాయము చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే యెషయా దగ్గరికి పోయిండు, ఆయన చెప్పి నువ్వు భయపడకయా చెప్తా ఉన్నాడు. ఈ అసీరియా రాజు ఏం చేయడు నిన్ను, అసలు నిన్ను ఏం చేయడు, నిన్ను నీ దగ్గరికి రాడు, నీ మీద ఒక్క ఏది కూడా వేయడు, ఎట్లా వచ్చిండో అట్లా వెళ్ళిపోతారని చెప్పేసి యెషయా చెప్తా ఉంటాడు. ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు నాకు నేను ఒక ఓపెన్ బైబిల్ ఇది చదువుతూ ఉంటాను అనమాట. ఈ ఓపెన్ బైబిల్లో ఈ 2 కింగ్స్ తీసినప్పుడు నాకు ఒకటి కనబడ్డది. ఈ 2వ రాజుల గ్రంథము 18వ వచనంలో చూస్తే ఇది కనబడ్డది నాకు. ఇది ఒక చిన్నది, దాన్ని ఏమంటారంటే సెన్నాచెరెబ్ ప్రిజిమ్ ఉంటుంది. ఈ ప్రిజిమ్ ఈ తవ్వకాల్లో కొన్ని సంవత్సరాల క్రితము అసీరియా పరిపాలన చేసినట్టు మనకు హిస్టరీలో కనబడతా ఉంటుంది. ఈ సెన్నాచెరెబ్ ప్రిజిమ్ అని చెప్పేసి అది కనబడ్డది అంటారు. దాని మీద ఇవన్నీ రాస్తూ ఉంటారంటే ఎవరైతే మరి ఎక్కడెక్కడ వాళ్ళు జయించినారో, ఏ రాజుని పట్టుకున్నారో అవన్నీ కూడా రాసినాయి. సో అవి వాళ్ళు చూసినప్పుడు ఆ అసీరియా లాంగ్వేజ్ చదువుకున్నప్పుడు వాళ్ళు గమనించిందంటే అక్కడ రాసిందంట, ఈ అసీరియా రాజు వెళ్ళి యెరూషలేముని మొత్తము 49 జిల్లాలని పట్టేసి ఆయనని ఆ రాజుని ఒక కేజీలో లేకపోతే ఒక బంధించినట్టు రాయబడ్డదంట. కానీ అది ఎట్లా మరి దాని తర్వాత ఏమైందో రాయబడలేదు. అంటే ఈ అసీరియా రాజులు వాళ్ళ ఆ పలకలో పుట్టి ఏదైతే గెలిచిందో అవే రాస్తారంట, వేరే అన్ని రాయాలంట వాళ్ళు. సో ఇక్కడ చూస్తే ఆ తర్వాత హిస్టోరియన్స్ చరిత్రకారులు చదివితే బైబిల్గా రాయబడ్డది ఏ విధంగా అది ఏమంటారు అవుట్కమ్ ఏందో మనం చూద్దాం. ఇక్కడ 35వ వచనంలో చూద్దాము ఏమైందో. 35 నుంచి చదువుదాము ఏమైందో. హిస్టరీ అక్కడ సగమే ఉంది, కానీ దేవుని వాక్యం చూస్తే హిస్టరీ క్లియర్గా మనకు కనబడుతుంది అనమాట. ఇది ఏదో అబద్ధం కాదు, హిస్టరీలో జరిగిన విషయాలు నేను చెప్తాను. 35 నుంచి చదువుదాం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. చూస్తే అక్కడ ఆ ఉదయం ఆ దూత అక్కడ ఉన్న ఆర్మీ అంతా అక్కడ ఉంది, సైనికులు అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఉదయం లేచుకుని అందరూ కూడా శవాలు అంటారు, చచ్చిపోయి ఉన్నారు. ఎవరు కొట్లాడలేదు, ఎవరు యుద్ధం చేయలేదు. ఈ హెజ్కియా ఏం చేయలేదు. ఆయన వెళ్ళి దేవుని దగ్గర మొరబెట్టింది అంతే. ఆయన అన్నాడు, ప్రభువా నాకు సహాయం చేయండి. ఆ భయంలో ఆయన ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినట్టే ఒక్క దినంలో 1,85,000 మంది ఈ సోల్జర్స్ చనిపోయి. హల్లెలూయా. అది దేవుడు మన భయాల్లో, మన ప్రతి ఆందోళనలో మనము పరిగెత్తాల్సింది, లేకపోతే మనం వెళ్ళాల్సింది మనుషుల దగ్గరికి, వేరే దగ్గరికి కాకుండా మనము ఆయన సన్నిధికి ఉదయాన్నే లేచి మనము మోకాల నుండి, ప్రభా నాకు ఈ బాధ ఉన్నదయ్యా, అయ్యా నాకు ఇది లెటర్ వచ్చింది తండ్రి, నాకు ఉద్యోగం పోయిందయ్యా, మా ఇంట్లో బాగాలేదయ్యా అని చెప్పేసి నువ్వు చెప్పు. ప్రతి బైబిల్ అయినా విడుదల చేస్తాను. నేను ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నప్పుడు మా ఇంట్లో మా సొంత తమ్ముడు వాడిని హాస్పిటల్ వేసేసి కోవిడ్ వచ్చింది, మొత్తం లంగ్స్ అంతా పాడైపోయినాయి. చెప్తా ఉంది అక్కడ ఆ డాక్టర్ రిపోర్ట్, లంగ్స్ అంతా పాడైపోయినాయి. షుగర్ ఎక్కువైపోయి, తెలియదు షుగర్ ఉన్నట్టు తెలియదు, ఆ షుగర్ ఎక్కువైపోయి, ఆ షుగర్ ఓవర్ అయిపోయి ఆల్మోస్ట్ స్ట్రోక్ వచ్చే స్టేజ్లో ఉన్నాడు. సో భయం ఉన్నది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. చూస్తే యోహాన్ వాళ్ళ తమ్ముడు కూడా కరోనా వచ్చింది. అట్లా మనం చాలా మంది ఉద్యోగాలు లేకుండా, ఇంట్లో బాగాలేదు, వీటన్నిటిని ఆ భయంని మనం ఏం చేద్దామంటే దేవుని దగ్గరికి తీసుకెళ్తాం. దేవుడు మనకు ఆయన జవాబిస్తాడు, మనకు ఆశ్రయం ఆయననే. మనం చూసినాం కదా. ఈ సన్నివేశం అంతా ఆ టైంలోనే ఈ కీర్తన రాసినంటే ఏది 46వ కీర్తన 3 వచనాలు చదువుకున్నాను ముగించక ముందుకు. 46వ కీర్తన 3 వచనాలు చదివి ముగించుకున్నాను. ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఈ కీర్తన రాసిందంట ఈ కోరాహు కుమారుడు. 46వ కీర్తన మొదటి 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నిందినను
నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. మనము భయపడము. అది ఎంత భయంకరమైన, అక్కడ భయంకరమైన సంగతులు చెప్తా ఉన్నట. ఈ పర్వతములు పడిపోతున్నాయంట, ఈ వాటర్ ఘోషిస్తా ఉందంట, మనం అనుకునే సంగతులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి స్థితిలో కూడా మనం ఏం చేయాలంట? భయపడకుండా ఉండాలి. ఎంతమంది చనిపోతా ఉన్నారు, మన మన సొంతలే హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కానీ భయపడరు, దేవుని ఆశ్రయిస్తాం. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమనై ఉన్నాడు. ఆయన నమ్ముకున్న తగిన సహాయం. ఆయనలాగా ఎవరు ఉండరు, నీకెవరు కూడా సహాయం చేయలేరు ఈ టైంలో, ఏ టైంలో అయినా. సో ఇదే కాల ఈ సాయంత్రం సమయం మనం దేవుని దగ్గరికి వెళ్దాం. కళ్ళు మూసుకొని నీ హృదయంలో ఏ భారం ఉన్నా కానీ, ఏ భయం ఉన్నా కానీ, ఎప్పుడైతే దేవుని భయం నీలో ఉంటుందో ప్రతి భయం నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తా ఉంటాడు. ఈ సాయంత్రం సమయం మన సంగతులన్నింటినీ దేవునికి చెప్పుకుందాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన నమ్ముకున్న తగిన సహాయం, మనకు ఆశ్రయంలో దుర్గమైన దేవుడు ఆయన. మనకేం తాకకుండా చేస్తాను, తాకిన కానీ దాన్ని మనం స్వస్థపరుస్తాం. మనకు ఏమైనా కానీ ఆయన మనల్ని లేవనెత్తుతా ఉంటాడు. కింద పడ్డాగా ఆయన మనం లేవనెత్తి మనం అనిపిస్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుడు ఆయన. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం.
హృదయంలో నిర్వేదంలో ఉండాలి. ఎంత కృపామయుడు ఆయన, ఎంత ప్రేమిస్తాను నేను నన్ను. ఇంకా ఎవరైనా హృదయంలో యేసుక్రీస్తు లేకపోతే ఈ దినం ఆయన చెప్తాను, నేను నీ హృదయంలోకి వస్తాను, నీ హృదయం దగ్గర నేను తట్టుతా ఉన్నాను, ఓపెన్ చేస్తే నీ దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీ పాప జీవితాన్ని నేను పరిశుద్ధపరుస్తాను చెప్తాను. ప్రార్థన చేస్తాను. ప్రభా మీకు వందనాలు నేను, గొప్ప దేవుడు అయ్యా తండ్రి. ప్రభా ఎవరైతే యేస్కియా నేను ఆశ్రయించిన ప్రభా, నీ మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభా గొప్ప నైనా తండ్రి యుద్ధాన్ని ప్రభావ మీరు గెలిపించిన ప్రభావ తండ్రి, బయటకు వెళ్ళకముందుకే నైనా వద్ద చనిపోయింది. మా జీవితంలో ప్రభావ తండ్రి వచ్చే ప్రతి భయాన్ని నైనా మీ దగ్గర తీసుకొస్తున్నాం ప్రభా. మా ప్రతి నైనా బాధని, మా ప్రతి ప్రభా నైనా మరి పడే తండ్రి నైనా ప్రతి సమస్య ప్రభావం మీ దగ్గర తీసుకొస్తున్నాం ప్రభావ తండ్రి. మా ప్రతి వేదన ప్రభావం మీ దగ్గర తీసుకొస్తున్నాం తండ్రి. మీరే ప్రభావం ఆదరించమని మీకే వందనాలు తెలుస్తుంది. యేసు క్రీస్తు వచ్చినాం తండ్రి. ఆమేన్. దయచేసి సరిపడి గమనించండి. గత వారమంతా మనలో మన కుటుంబాలను మన సంఘము తన రెక్కల నీడలో కాచి కాపాడిన మన ప్రభువును రక్షణ యేసేకు సంఘమంత్ర పక్షంగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మన ఇండియాలోను మనం ఉంటున్న కథల్లోనూ మరియు ప్రపంచ దేశంలోని సంఘం కొరకు, సేవకుల కొరకు, మన సంఘ అభివృద్ధి కొరకు మీ అనిత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి అవుట్రీచ్ మినిస్ట్రీ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కొరకు అనుదినము ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. సంఘంలో అనారోగ్యం ఉన్న వారి కొరకు మరియు కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రతి ఒక్కరు భారంతో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మన సహోదరులు పనిచేసిన కంపెనీలకు పనులు లేక చాలా మంది సహోదరులకు కంపెనీల సమయానికి జీతాలు కూడా చాలా బాధపడుతున్నారు. కావున దేవుడు వారికి వారి కంపెనీలకు సహాయం చేయాలని మనం ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఉద్యోగాలు లేక చాలా మంది సహోదరులు బాధపడుతున్నారు. వారికి ఉద్యోగం దొరకలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇండియాలో మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన సంఘ పాత సభ్యుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడి బిడ్డలు, దేవుడి సేవకులు అనేక విధాలుగా హింసించబడుతున్నారు. వారి రక్షణ కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. కోవిడ్-19 వల్ల ఎంతోమంది చనిపోయినారు. కుటుంబ సభ్యులు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడి యొక్క ఆధార కలుగులైన, అదేవిధంగా ప్రస్తుతానికి ఎవరైతే కోవిడ్-19తో బాధపడుతున్నారో వారందరికీ కూడా దేవుడి స్వస్థతను అందించాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. సహోదరులు స్టీవెన్ గారి సహోదరి షలోమి గారికి సహోదరులు హానూన్ పాల్ గారితో ఈ నెల 23వ తేదీన వివాహం నిశ్చయించడం జరిగింది. కావున ఈ వివాహం అంతటా దేవుడు సహాయం చేసి వివాహం అంతా కూడా ఘనంగా జరిగించాలని ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసేస్తుందిగా మనం చేస్తున్నాం. మనం ఆరాధన జరుపుకుంటున్న ఈ హాల్లో ప్రతి శుక్రవారం దేవుడు మనకు అందుబాటులో ఉంచాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. పరీక్షలు రాసిన విద్యార్థులకు దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి వారి పరీక్షలంతటా వారికి సహాయం చేయాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన వస్తువులు ఉన్న వాళ్ళు సహోదరులు ఎజ్రా గారికి మీ ప్రార్థన తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాం. వచ్చే శుక్రవారం సాయంకాలం 5 గంటలకు ఇదే ఆలయంలో జీవంగా దేవుడు ఆరాధన జరుగును. కావున సంఘస్థులు అందరూ కూడా సిద్ధపడి సకాలంలో వచ్చి దైవాశ్రమంలో పొందుకోవాలని ఆశిస్తున్నాం. సంఘటన సమాప్తం. ప్రైజ్లో జ్ఞాపకం చేసుకుందాం. మన విన్న ప్రార్థన అవసరాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి ప్రార్థన అవసరాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మన వ్యక్తిగత ప్రార్థనలో, మన కుటుంబ ప్రార్థనలో వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఎజ్రా ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదాలు తీసుకుందాం. ఎజ్రా ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు ఆరాధన కార్యక్రమం ఉంటే నీ నామానికి మహిమకరంగా దేవా మీరు జరిగించడానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో ప్రభా పాటలు పాడుచున్నప్పుడు దేవా మాకు చక్కని స్మరణ ఇచ్చారు. మీ నామాన్ని మహిమకరంగా జరిగించేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దాసుని నిలబెట్టుకుని ప్రభా హిజ్కియా రాజు జీవితంలో జరిగిన సంఘటనల నుండి మరి ప్రభా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మనుషుల రీతిగా చేసే ప్రయత్నాలు వ్యర్థమే అని ప్రభా నీ వైపు చూసినప్పుడు దేవా నువ్వు విజయాన్ని ఇచ్చే దేవుడవని, నీ వైపు చూసినప్పుడు దేవా నువ్వు ప్రభా ఆరోగ్యాలు ఇచ్చే దేవుడవని, అక్కర్లు తీర్చే దేవుడవని, నీ అందు విశ్వాసం ఉంచి దేవా నీ అందు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రభా అద్భుతంగా నడిపిస్తావని మాకు సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ గొప్ప నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో సంఘంగా మేమందరం కూడా ప్రభా నీ పాద సన్నిధిలో చేరి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన
గొప్ప భాగ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేకమైన ప్రభా నాయన ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు మా అందరినీ మీరు ప్రొటెక్ట్ చేశారు, మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, కృపచేత మీరు నింపారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా ఈటీఎఫ్ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేను ఖతార్ దేశంలో మేమందరం కూడా ప్రభా ఉంటున్నప్పుడు నీ యొక్క రక్షణ కవచము అగ్ని ప్రాకారం వల్లే మా అందరి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కుటుంబాలుగా ఉంటున్నారు, చిన్న బిడ్డలుగా ఉంటున్నారు దేవా, మీ రక్షణ కవచం ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వైరస్ భయంకరంగా వ్యాపిస్తుంది ప్రభా, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా మేము ఉంటున్నప్పుడు నీ కాపుదల కావాలని నీ వైపు చూస్తూ ఉంటున్నాం తండ్రి. నిశ్చయానికి వందనాలు ప్రభా. ఆయన కంపెనీలో పనిచేస్తున్న మా యొక్క ఆత్మ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. జాబ్ లేక ఆయన జీతాలు సరిగా లేక సమయానికి రాక ఎంతో వేదన పడుతూ ఉంటున్నారయ్యా, మీ కృపా కనికరం చూపించమని సహాయం చేయమని మీరే నాయన కంపెనీ యాజమాన్యంతో మీరు మాట్లాడి దేవా సమయానికి జీతాలు చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. మా యొక్క ఆత్మ సహోదరుడు బ్రదర్ స్టీవెన్ వాళ్ళ చెల్లెమ్మని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ సలోమి బ్రదర్ మన హానక్ పాల్ యొక్క వివాహ విషయం ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ తండ్రిలో జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. 23వ తారీఖున జరగబోయే ఆ యొక్క వివాహము నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి అని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంకా ప్రభా ఖతార్ దేశానికి రానంటున్నాం. ఆ యొక్క సంఘస్థులను బ్రదర్స్ జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా ప్రభా వారిని యొక్క దేశానికి నడిపించుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వెకేషన్ కి వెళ్ళి మళ్ళీ ప్రభా ఇంకా రిటర్న్ గా టికెట్లు లేక వీసా లేక వేదన పడుతున్న బిడ్డలు గారు ఆర్థికంగా ఎంతో వేదన పడుతున్నా ఉన్నారు ప్రభా, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కృప నీ దయ చూపించడం ప్రార్థిస్తూ ఉంటున్నాం. బ్రదర్ కరుణాకర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కరుణ బాధిత బాధపడుతూ ఉంటున్నాడు అయ్యా. యేసుక్రీస్తు నామములో స్వస్థ కలుగును గాక, యేసుక్రీస్తు నామములో మంచి విడుదల కలుగును గాక. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. సిస్టర్ జసిత వాళ్ళ యొక్క అమ్మ లక్ష్మీవారిని జ్ఞాపకం చేసుకోండి. కరుణ బాధిత బాధపడుతుంది. యేసు నామములో విడుదల కలుగును గాక, సంపూర్ణ స్వస్థ కలుగును గాక ప్రార్థిస్తూ ఉంటున్నాం. నమ్మకమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉంటున్నాం. ఖతార్ దేశంలో ప్రభా మా యొక్క ఆత్మీయులు ఉంటున్నారు ప్రభా. ఈ లేబర్ క్యాంపులలో ప్రభా నైనా కరోనా వైరస్ విస్తారంగా వ్యాపిస్తుంది. కృప చూపించండి. ఆత్మీయ బిడ్డలందరినీ మీరు కట్టండి ప్రభా, ప్రొటెక్ట్ చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ఆరాధన కార్యక్రమం అంతా నీ నామకి మహిమకరంగా జరిగించడానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. సంఘ కాబట్టి పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారిని వారి కుటుంబాన్ని ప్రభా మీరు ఎక్కడ భద్రపరచమని కాచి కాపడం ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి వచ్చిన ఆత్మ సహోదరులందరినీ బట్టి మీకు మహిమ ప్రభా చెల్లిస్తూ మా అందరినీ నీ హస్తాలకు అప్పచెప్తూ మీకే మహిమ ప్రభా చెల్లిస్తూ మా అక్కల్ని తీర్చమని మీ మెండన దీవెనచేత దీవించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగాక. ఆశీర్వాదములు నా మీద వర్షింపజేయుమే.